చాలా మంది మిమ్మల్ని ప్రోత్సహించి మీలోని ప్రతిభని గుర్తించారు. అవును. అందులో ఎక్కువగా చెప్పేది ఇళయరాజా గారి పేరు. వారితో మీ ఇళయరాజా గారు, దానికి ముందు నేను చెప్పాలంటే మొదటి కృతజ్ఞత రాజ్కోట్ గారికి వెళ్తుందండి. రాజ్కోట్ గారితో అనుబంధం ఏంటంటే చక్రవర్తి గారి దగ్గర నేను 83లో జాయిన్ అయ్యానండి. 82, 81, 80 మిడిల్ వరకు, అంటే 80, 81, 82 నేను ఎంఎస్ విశ్వనాథం గారి దగ్గర వర్క్ చేయడానికి అవకాశం దొరికింది అసిస్టెంట్గా. దానికి లీడ్ వచ్చేసి నా యొక్క సినీ జీవితం ఆరంభించింది, నన్ను నటుడిగా ఆరంభించిందే దాసనారాయణరావు గారు. 76లో అనుకుంటాను. ఆల్మోస్ట్ రంగూన్ రౌడీ అండి, ఇయర్ కరెక్ట్గా గుర్తులేదు. రంగూన్ రౌడీ ముందు అత్తవారిల్లు అనే చిత్రంలో చిన్న క్యారెక్టర్, తర్వాత ధవళ సత్యం గారితో జాతర అనే ఒక సినిమా, దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్. అప్పటి నుంచి మద్రాసుతో అనుబంధం ఏర్పడిందండి. ఆ టైంలో నేను మన విజయవాడ ఘంటసాల మ్యూజిక్ కాలేజీలో సంగీతం నేర్చుకుంటూ పేరుకి స్కూల్కి వెళ్తూ చేస్తున్న సమయంలో దాసనారాయణరావు గారు పరిచయం చేస్తే ఓ 4 సినిమాలు యాక్ట్ చేస్తూ మద్రాసు రావటం వెళ్ళటం. కేటుగాడ్ అనే సినిమా మోహన్ బాబు గారు చిన్నప్పుడు యాక్ట్ చేసి, ఈ రాకపోకల మధ్యలో కొంచెం వయసు పెరిగింది నాకు. 13, 14 ఏళ్ళు వచ్చేటప్పటికి ఓ ఆడదేవు మగాడు కొత్త నటీనటులతో మేము స్టార్ట్ చేస్తున్నామని దాసనారాయణరావు గారు పెద్ద యాడ్ వచ్చింది. వచ్చి మా మదర్ని పిలిచారు. అంటే హీరో తల్లిగా కొంచెం గయ్యాళి క్యారెక్టర్, షహీదా గారిని పిలవండి అని చెప్పేసి దాసనారాయణరావు గారు చెప్తే అమ్మ నాన్నతో పాటు నేను వెళ్ళాను. వెళ్తే మా స్క్రీన్ టెస్ట్ ఇమీడియట్గా ఒక గెటప్ వేశారు మదర్కి. మా మదర్ క్యారెక్టర్ కన్ఫామ్. దీంట్లో అసోసియేట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు మంచి హీరోయిన్ తమ్ముడు క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఉంది, కాకపోతే నువ్వు పెద్దోడు అయిపోతావు అంటే, సార్ నాకు అది కావాలి సార్ ఆ క్యారెక్టర్. మమ్మల్ని అడిగితే ఎట్లా, నువ్వే డైరెక్టర్ గారిని అడుగు. ఆయన దగ్గరికి వెళ్ళి అడగడానికి భయం. వెళ్ళి నిలబడ్డా ఎదురుగా. చూసినప్పుడంతా నమస్కారం పెడుతున్నా. నన్ను ఇట్లా చూసి సరే అంటే వెళ్ళిపోమ్మనే మిగతా పనిలో పడుతున్నాడు ఆయన. మళ్ళీ చూస్తే నమస్కారం అంటున్నా, అక్కడే ఉంటున్నా. ఓ 3 సార్లు అయిన తర్వాత ఏంట్రా ఏంటి ఏమన్నా చెప్పాలా నాకు, ఒక్క నిమిషం వాళ్ళని బయటికి పంపిస్తే మీతో పర్సనల్గా మాట్లాడాను. సరే ఒక్క నిమిషం బయటికి వెళ్ళినాడు ఏంటో అడుగుతాడంట అని చెప్పి అనేటప్పటికి అసిస్టెంట్స్ బయటికి వెళ్ళటం, ఒక్క బోర్ల పడ్డా కాళ్ళ మీద. మీరు ఏం చేస్తారో తెలియదు గురుగారు, ఈ సినిమాలో నేను యాక్ట్ చేయాలి. నువ్వు పెద్దోడు అవుతావురా, నీ క్యారెక్టర్కి నీకన్నా చిన్న కుర్రోడు ఉండాలి, మీరు లైట్గా నూనె మీసాలు వస్తున్నాయిరా, మీరేం చేస్తారో తెలియదు గురుగారు అని ఏడ్చేశాను. ఏడ్చి అడిగేటప్పుడు సరే 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 నువ్వు బాధపడబాక, నన్ను టెన్షన్ పెట్టబాక, నువ్వు మళ్ళీ సాయంత్రం రా అని చెప్పేసి నన్ను సాయంత్రం రమ్మన్నారు. సాయంత్రం వచ్చేసేటప్పటికి నేను నిలబడితే మళ్ళీ గెటప్స్ ఏదో వేసి సరే ఓకే అన్నారు. అది చాలా ఆనందం వేసింది, నా లైఫ్కి టర్నింగ్ అది అడగటం కూడా. ఆ సినిమాకి ఎంఎస్ విశ్వనాథం గారు మ్యూజిక్. సో పూజ రికార్డింగే ఈ కుర్రోడు యాక్ట్ చేసి, నేను యాక్ట్ చేసే క్యారెక్టర్ అప్పగింతల పాట. ఇవ్వాలని ఉంది ఏదో ఇవ్వాలని ఉంది మా అక్క కన్నా నీకివ్వడానికి ఇంకేముంది నాకు ఇంకేముంది నాకు ఇంకేముంది. మా నాన్నగారు వచ్చేసి పక్కన తీసుకెళ్ళి విశ్వనాథం గారికి మావాడు యాక్ట్ చేస్తున్నాడండి అంటే నమస్కారం చేశాను. బాగుండు నా వీడు పాడతాడు అని చెప్పేసి అన్నారు ఈయన. అంటే ఏం పాడతాను అంటే గులాం అలీ గజల్స్ పాడతానండి. గులాం అలీ గజల్స్ అనేటప్పటికీ సరే పాడు అంటే మీ హార్మోని ఇవ్వండి అని ఆయన ముందు ఆయన హార్మోని తీసుకొని మన హంగామా క్యూం బర్పా థోడీ సి జో పీలే హై సరిగా పాడేటప్పటికి నీ గొంతు బాగుంది, ఇప్పుడు ఈ కుర్రోడికే కదా ఈ క్యారెక్టర్ వేస్తుంది, అరే నువ్వు పాడతావా ఈ పాట అన్నారు ఆయన. సరే సార్ అన్న. నేర్పించారు పాట విత్ ఆర్కెస్ట్రా మొత్తం సెట్ చేసి నన్ను వాయిస్ రూమ్లో పంపించి ఒక 2 మానిటర్స్ చూసి రికార్డ్ చేశారు. రికార్డ్ చేసి వినిపించారు. నాలో ప్రొఫెషనలిజం తక్కువైంది కనపడింది. తర్వాత ఆ ఎక్స్ప్రెషన్స్లో వాయిస్ అప్ అండ్ డౌన్స్, మనకి ఆ రికార్డింగ్ టెక్నాలజీ తెలియనందువల్ల
మామూలుగా పాడేశాం కదా, కొన్ని చోట్ల ఎక్స్ప్రెషన్ లేకుండా. అంటే నువ్వు వాయిస్ బాగుంది కానీ మిగతావన్నీ నేర్చుకుంటే నీ వాయిస్ సినిమాకి పనికి వస్తుంది అని చెప్పారన్నమాట విశ్వనాథం గారు. చెప్పి నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సినిమా అయిపోయిన తర్వాత నా దగ్గర వచ్చి జాయిన్ అవ్వు అన్నారు. 10 నిమిషాలకి బాలుగారు వచ్చి బాలుగారు పాడారు ఆ క్యారెక్టర్కి, నా క్యారెక్టర్. సో ఆ విధంగా పూజ రికార్డింగ్లో విశ్వనాథం గారి పరిచయం ఆ సినిమా అయిపోయిన తర్వాత వారి దగ్గర అసిస్టెంట్గా చేరడానికి కారణమైంది. వారి దగ్గర అసిస్టెంట్గా 2 ఇయర్స్ వర్క్ చేశానండి. 2 ఇయర్స్లో ఎన్నో ఒడిదుడుకులు. నైట్ టైం హోటల్స్లో పాడేవాడిని, ఇంటి రెంట్ కట్టుకొని పగలంతా ఆయన దగ్గర వర్క్ చేసేవాడిని. ఆయన దగ్గర పేమెంట్ ఏమి ఉండేది కాదు, వర్క్ నేర్చుకోవడమే. మిగతా టైంలో కాళ్ళు నొక్కటం, మ్యూజిషియన్స్కి వాళ్ళకి టిఫిన్ తెచ్చిపెట్టడం, ఆకు వక్క తెచ్చిపెట్టడం, అదంతా చాలా హ్యాపీగా ఉండేది. రీరికార్డింగ్ ఎలా చేస్తున్నారు, బ్యాలెన్సింగ్ ఎలా చేస్తున్నారు, ఏ సిచ్యువేషన్కి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నారు అనేది ఒక పెద్ద కోర్స్ అది. అవన్నీ కూడా మ్యూజిక్ డైరెక్టర్కి కావాల్సినవి ఎన్ని ఉన్నాయో అవన్నీ నేర్చుకోవడానికి అవకాశం కల్పించింది. ఎక్కడైతే అక్కడ నుంచి సరిగ్గా ఎదుగుదల లేదనేది విశ్వనాథం గారికి తెలుసు అన్నది నాకు తెలియదు. అసిస్టెంట్స్ మధ్య ఒక తెలుగు కుర్రవాడు తమిళ భాష తెలియనందువల్ల పడుతున్నటువంటి పాటలు వాడిని ఎంకరేజ్ చేయట్లేదు మిగతా వాళ్ళు అందరూ అనేది ఆయన గమనించాలనేది, ఆయన గ్రహించాలని నాకు తెలియదు. ఈ సమయంలో మా బ్రదర్ కోసం అవకాశం తబలిస్తూ తన కోసం చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళి మేము ఇద్దరం నేను పాడి తను వాయిస్తే నువ్వెక్కడ పనిచేస్తున్నావు అన్నారు ఆయన. నేను విశ్వనాథం గారి దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను సార్, నువ్వు వస్తావు నా దగ్గరికి అన్నారు. విశ్వనాథం గారు చెప్తే వస్తాను సార్, ఆయనే నన్ను మద్రాసు పిలిపించింది. ఇమ్మీడియట్గా విశ్వనాథం గారికి ఫోన్ చేసి తెలుగు కుర్రాడు నాగూర్ బాబా అనే కుర్రాడు మీకు అవసరమా, లేదంటే నేను తీసుకుంటాను, ఆ కుర్రాడు నాకు ఉపయోగపడతాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇక్కడ, వాడికి లాంగ్వేజ్ తెలియకపోవటం మెయిన్ డ్రాబ్యాక్, నేను వాడిని ఎంకరేజ్ చేస్తే మిగతా వాళ్ళందరికీ ఇంకా వీడి మీద వేరేలాగా జలసీ పెరగచ్చు అనేది నాకు ఫీలింగ్ ఉంది, మీరు ఇమ్మీడియట్గా తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే మా బ్రదరు కృష్ణా చక్ర అనే వారి దగ్గర తబలిస్ట్గా చక్రవర్తి గారు అవకాశం ఇప్పించి నేను ఆ రోజు అసిస్టెంట్గా చేరిన క్షణం నుంచి చక్రవర్తి గారు ఇచ్చినటువంటి ఆ మహానుభావుడు నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్. రీరికార్డింగ్ మార్కింగ్ అంటారు, ఎక్కడ మ్యూజిక్ స్టార్ట్ అవ్వాలో 16 ఫ్రేమ్స్కి మార్కింగ్, అక్కడి నుంచి బ్యాలెన్సింగ్ నుంచి 100 పీస్ ఆర్కెస్ట్రా కండక్ట్ చేసే వరకు అన్నీ నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.